రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్ నడుమ ఎసంటి పంచాయతీలు లేకుండానే నడిచింది కథ. అట్లనే రెండు తెలుగు రాష్ట్రాల లీడర్ల నడుమ కూడా పెద్దగా పంచాయతీలు ఏం కాలే. కాకపోతే గా నడుమ ఏపీల చంద్రాల సారు అరెస్ట్ అయిన ముచ్చడం మీద చిన్నగా పంచాయతీ సురువైంది తెలంగాణ అటు ఏపీ లీడర్ల నడుమ. అట్లనే ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనం ముచ్చడం మీద కూడా చిన్నగా మాటలు అనుకున్నారు. ఇక అలా అయిపోయినాయి అని అనుకుంటా అంటే ఇప్పుడు సైకిల్ పార్టీ లీడరు బుద్ధ వెంకన్న ఇంకో పంచాయతీ ముంగటేసుకున్నాడు. ఎమ్మెల్సీ వత్తది అనుకున్నాడు గాని రాలేదు. అయినా కూడా నేను బాబు భక్తున్నే అనుకుంటా విశ్వాసం చూపెట్టుకున్నాడు సైకిల్ పార్టీ బుద్ధ వెంకన్న. మరి ముంగట ఏమన్నా ఛాన్స్ వత్తది అనుకున్నాడో లేకపోతే ఇంకేందో గాని కేటీఆర్ అన్న మీద ఇగో గిట్లా మాట్లాడిండు మైకుల ముంగట. ఎంత సచ్చినా పిలుపు చావలేదని కేటీఆర్ కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయిన ఇంకా ఎకిలి మాటలు ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి మీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. మీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే కేటీఆర్. తెలంగాణలో కారు పార్టీ ఓడిపోనికి కారణం బాబు సార్ అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ అన్న మాటలన్న మాటలేనాట. గపట్ల ఏపీలో పంకపార్టీ సర్కారు ఉన్నప్పుడు బాబు సార్ని అరెస్టు చేస్తే అంతటా నిరసనలు చేసిండ్రు సైకిల్ పార్టోళ్ళు. అట్లనే హైదరాబాద్ లో కూడా చేసిండ్రు. ఏమన్నా నిరసనలు ధర్నాలు చేసేది ఉంటే ఏపీలో చేసుకోండి కానీ తెలంగాణలో చెయ్యొద్దని మాట్లాడిండు కేటీఆర్ అన్న. అగ్గో గా మాటలకే తెలంగాణ జనాలకు కోపం వచ్చి కారు పార్టీని ఓడగొట్టిండ్రు. అవ్వ చెప్పేటోడు ఎంకన్న అయితే ఈనేటోళ్ళు ఎడ్డోళ్ళు అనుకున్నాడో ఏందో గీ బుద్ధ ఎంకన్న గాని. నీకు బాబు సార్ మీద భక్తి ఉంటే ఆయనతోటి అవసరం ఉంటే గైన గురించి ఎంతన్నా పోరాడుకో, తాటి శక్తి అంతా తారీఫ్ చేసుకో, ఎవరు కాదన్నారు. కానీ లేని కాడ పంచదులు పెట్టే మాటలు దేనికి ఇప్పుడు చెప్పు అని తెలంగాణోళ్ళు మస్తుగానే సొట్లు పెడుతున్నారు బుద్ధ ఎంకన్నకు. మీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే కేటీఆర్. మీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే కేటీఆర్. బాబు అరెస్టు ముచ్చడమిన్నే కారు పార్టీ ఓడిపోయిందని నువ్వనుడు ఏదైతున్నదో గదిగి ఏడాది అతిపెద్ద జోకేం కన్నా. తెలంగాణలో సైకిల్ పార్టీనే లేకుండా చేసిన జనాలు సైకిల్ పార్టీ బాబు సార్ మీద పాయరంతో కారు పార్టీని ఓడగొట్టిందంటేనే నీది అమాయకత్వం అనుకోవాలనా ఎడ్డితనం అనుకోవాలనా? బాబు సార్ మీద నిజంగానే పాయరం ఉంటే గీయల తెలంగాణలో సైకిల్ పార్టీ ఉండేది కదా, మరి ఎందుకు కనబడకుండా పోయింది? ఓ వాళ్ళ నిజంగానే కేటీఆర్ అన్న మాటలన్న మాటలకు హట్టయి అలిగి బుంగమూతి పెట్టుకొని కోపంతో కారు పార్టీని ఓడగొట్టిందనుకుంటే కేసీఆర్ సార్ డైరెక్ట్ గానే బాబు సార్ ను పేరు పెట్టి మరి మస్తుగా సొట్లు పెట్టిండు 2014, 2018 ఎలక్షన్లా. మరి గప్పుడెందుకు ఓడిపోలే కారు పార్టీ? గప్పుడెందుకు ఓడగొట్టలే జనాలు? తెలంగాణలో కారు పార్టీ ఓడిపోనీకి బాబు సారే అని అంటే బాబు సార్ మీద పాయరంతో తెలంగాణలో కారు పార్టీని ఓడగొడితే మరి ఇంకా సొంత రాష్ట్రం వాళ్ళు ఇంకెంత చేయాలి చెప్పు బాబు సార్ కోసం? మరి 2019 ఎలక్షన్ల సైకిల్ పార్టీ 23 సీట్లకే ఎందుకు పరిమితం చేసిండ్రు ఏపీ పబ్లిక్? రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎప్పటికీ ఉండేటియే, గంతేగాని పక్కనోళ్ళ ఓటమి పక్కనోళ్ళ గెలుపును మన ఖాతాలో వేసుకునేటప్పుడు అన్ని ఆలోచన వేసుకుని మాట్లాడితే నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడకుండా జాగ్రత్త పడచ్చు, లేకపోతే గిట్లనే అవుతుంది అని సొట్లు పెడుతున్నారు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్.